హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా పిల్లల స్కూల్లో బోనాల సెలబ్రేషన్ చేస్తున్నామని అయితే విహాన్ వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పిందండి. సో మేడం పోతురాజు గెటప్ వేయండి మీ విహాన్కి అంటే, సరే మేడం ట్రై చేస్తానని చెప్పాను. మా ఆయనకి కూడా చెప్పాను ఇట్లా మేడం ఫోన్ చేసిందని చెప్తే, ఇంకా ఆయన రెడీ చేయడం ఎట్లా అంటే నాకైతే రెడీ చేయరాదండి అని చెప్పిన. మా ఆయనకైతే వెంటనే గుర్తుకొచ్చిందండి, మన గల్లీలో డబ్బాల రవి కళాకారుడు ఉంటాడు కదా, ఆయనకు ఫోన్ చేస్తే ఒకసారి ఏమంటాడో అని వెంటనే ఆయనకు ఫోన్ చేసినండి. చేస్తే ఆయనే మా కొడుకుని పంపిస్తా, మా కొడుకు రెడీ చేస్తాడని చెప్పిండు. మా దగ్గర గెటప్కి సంబంధించిన అన్నీ ఉంటాయి, కలర్స్ మాత్రం కొనుక్కొచ్చుకోండి అని చెప్పిండు. సో కలర్స్ మాకు దొరకవు, మీరే కొనుక్కరండి అని కొంత అమౌంట్ అయితే ఇచ్చినామండి. వాళ్ళే కొనుక్కొచ్చిండు, ఆ బాబే తీసుకొచ్చిండు కలర్స్. అన్నీ రెడీ చేసినాక అంటే ఇంటి దగ్గరనే రెడీ చేస్తారేమో అనుకొని మేము రెడీగా స్కూల్ టైం అయినా కూడా పిల్లల్ని పంపించకుండా 10 అయినా కూడా ఇక్కడే ఉంచిందనమాట. అన్నీ రెడీ చేసినాక చిన్న వచ్చి ఆ నిమ్మకాయలు కూడా కావాలి, నిమ్మకాయల దండ కావాలంటే మా ఆయనకు వెంటనే గుర్తుకొచ్చింది. మా గల్లీలో పక్కన అత్తమ్మ ఉంటుంది పద్మత్తమ్మ అని, వాళ్ళకైతే ఫోన్ చేసిండు వెంటనే. చిన్నమ్మ మీకైతే నిమ్మకాయ చెట్టు ఉంది కదా, చెట్టుకి ఏమన్నా కాయలు వెళ్తాయా చూసి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు అంటే, ఆమె వెంటనే ఫోన్ చేసి ఉన్నాయి బిడ్డ ఒక 15 కాయలు అయితే వెళ్ళినాయి, నేను తెంపి పెట్టిన వచ్చి తీసుకుపో అంటే మా ఆయన అయితే వెంటనే వెళ్ళి తీసుకొచ్చిండండి. తీసుకురాగానే నేనైతే దండ గుచ్చి పెట్టిన. అంతలోపే ఆ చిన్నోడు వచ్చిండు. ప్రోగ్రామ్ ఏమో 11కి స్టార్ట్ అన్నారు, ఆల్రెడీ 10 అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి అయితే పంపించిన. అయితే ఇంటికన్నా రెడీ చేస్తారని అనుకున్నాను. ఈ లోపే ఆ డబ్బాల రవన్న కొడుకు వచ్చి ఇంటి దగ్గర వద్దు స్కూల్లోనే రెడీ చేస్తా అని ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. పోతురాజు గెటప్కి కావాల్సిన కొరడ, విగ్గు, దండరెక్కలకు సంబంధించిన అన్ని టోటల్ గెటప్ కావాల్సినవి అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక కలర్స్ అయితే కొనుక్కొచ్చి ఇచ్చిందండి. సో మా బాబు 3rd క్లాస్ కదా, ఆ క్లాస్ రూమ్లోనే రెడీ చేసిండంట. మొత్తం పసుపు, కుంకుమ, కాటుక, గ్రీన్ కలర్ దండ, ఎల్లో కలర్ దండ, అన్ని దండలు, నిమ్మకాయ దండ, ఇంత మంచిగా ఇంత ఫాస్ట్గా 40 మినిట్స్లో అంటే 40 మినిట్స్లో రెడీ చేసిండంట. నేనైతే షాక్ అండి. మా బాబు గెటప్ ఫోన్లో చూసిన అసలు ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది. ఈ చిన్న కూడా చాలా అంటే చాలా బాగా రెడీ చేసిండు. నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది. పోతురాజు గెటప్ అంటే ఎంత అదృష్టం ఉండాలి అని అన్నాడు. ఎందుకంటే మా బాబు ఫస్ట్ భయపడ్డాడు, ఏం కాదు చిన్న, ఏం కాదు విహాన్ అని. 40 మినిట్స్లో అంటే 40 మినిట్స్లో రెడీ చేసిండు. మా బాబు ఓపికతో ఉన్నాడండి, బాగా సపోర్ట్ చేసిండు, బాగా రెడీ చేసిండు ఈ అబ్బాయి కూడా. మార్నింగ్ టిఫిన్ కాకుండా పాలు, బిస్కెట్, అన్నం తిన్నాడు కాబట్టి కొంచెం ఓపికతోనే అయితే ఉన్నాడండి మా బాబు. సో కొంచెం డిస్టర్బెన్స్ ఏం చేయలేదు. నువ్వేమన్నా చేయని సైలెంట్గా కూర్చుండి ఆయన అయితే చూస్తున్నానండి. అదే నేను రెడీ చేసి ఉండే నాకు చుక్కలు అంటే చుక్కలు చూపిస్తాయి, ఇది గిట్లేనా అది గట్లేనా అమ్మని నన్ను అరుస్తూ ఉంటాడు. బట్ సైలెంట్గా రెడీ అయిపోయాడు. మా బాబు రెడీ అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయిందంట. సో రెడీగా ఉన్న పిల్లల్ని మాత్రం మా పిల్లల స్కూల్కి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వాళ్ళ మేడమ్స్ తీసుకొని వెళ్ళిండ్రంట. కొంతమంది టీచర్లు మేకప్ మ్యాన్ తీసుకొచ్చి రెడీ చేస్తున్నారా మీరు, సూపర్ సార్ అని అప్రిషియేట్ చేసిండ్రంట. సో అందుకు మా ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. కొంతమంది పిల్లలు రెడీ అయిన వాళ్ళు అక్కడికి రీచ్ అయిన వెంటనే ఇంకా మేడం రెడీ అయ్యండి మేడం తీసుకురమ్మని ఫోన్ చేయగానే మా ఆయన కూడా మా బాబుని తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిండంట అండి. వెళ్ళిపోగానే ఇంకా అక్కడ గెటప్స్ అన్నీ వేసుకున్నారు కదా పిల్లలు, అందరు డ్యాన్స్ చేస్తున్నారు. కొంచెం మా విహాన్ది గెటప్ కొంచెం బాగుంది కాబట్టి సెంటర్లో నిలబెట్టి అయితే డ్యాన్స్ చేయించిండు. ఆ డ్యాన్స్ చేపిస్తుంటే మా విహాన్ కంట జుట్టు కాళ్ళ వరకు వచ్చిందంట వెనకాల. కాళ్ళు పడితే కాలుకు తాకి విగ్గు ఎక్కడ పడుతుందేమో అని భయపడుతూ డ్యాన్స్ అయితే కొంచెం నర్వస్గా అయితే చేసిండండి, చిన్నగా స్టెప్స్ వేసిండు. బట్ గెటప్ పరంగా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఆ విషయంలో మా బాబు కూడా ఓకే అమ్మ చాలా బాగుందని చెప్పిండు. కొంచెం గెటప్ కూడా హెవీగా, జుట్టు కూడా హెవీగా ఉంది కదా, ఆయన మార్నింగ్ 11 to 2 వరకు అదే గెటప్తో ఉన్నాడండి. కొంచెం కష్టమైన మంచిగా ఉన్నాడు, ఏమి ఇబ్బంది పడలేదు. కాకపోతే కొంచెం నర్వస్ అయిండు. ఇక మా బాబును గుడి దగ్గర వదిలేసి మా ఆయన అయితే ఇంటికి వచ్చి నాకైతే వీడియోస్ తీసి చూపించిందండి. నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగక వెంటనే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసిన. నాకైతే మస్తు నచ్చింది. నా దిష్టి తగులుద్దేమో అని అయితే నేను ఫోన్లో కూడా దిష్టి తీసేసానండి. ఫస్ట్ అసలు గుర్తు పట్టలేదు, అమ్మో ఏంది విహానేనా అనుకున్నాను, షాక్ అయినా. ఎందుకంటే మా ఆయన జూమ్ చేసి చూపించిండు ఫోటోలో. వామ్మో ఏంది గెటప్, పోతురాజు గెటప్ ఎట్లుంటుందా అని ఇంకా అప్పుడు వీడియోస్ అన్నీ ఓపెన్ చేసిన, పోతురాజు గెటప్ అంటే ఎట్లుంటుంది ఏంటిది అనేది. మా వేరే వాళ్ళ ఫొటోస్కి ఈ ఫొటోస్కి అనలైజ్ చేసి చూస్తే సూపర్ అంటే సూపర్ అనిపించిందండి, భలే ఉంది. మా విహాన్ వాళ్ళ క్లాస్ టీచర్ అయితే విహాన్ ఏ గెటప్ వేసినా అందులో ఒదిగిపోతాడు, చాలా బాగా సెట్ అవుతుందని చెప్తుందండి. ప్రతిసారి ఏదో ఒక గెటప్ వేయించండి మేడం అని చెప్తుంది. ఇప్పటి వరకు అయితే అంజన్న స్వామి గెటప్ 2 times, అల్లూరి సీతారామరాజు గెటప్ 2 times, ఆర్మీ డ్రెస్ 2 times,
విహాన్ ఎల్కేజీలో ఉన్నప్పుడే యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తే అప్పుడు డ్యాన్స్ చేసిండండి. అప్పుడు డ్యాన్స్ చేసిన తర్వాత డ్యాన్స్లో ఎక్కువైందని అనేసి వెంటనే వాళ్ళ మేడం మిట్టుకైతే శివుని గెటప్ వేయించిందంట. అప్పుడైతే ఇంకా అసలు షాక్ మేము. స్కూల్కి వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఎక్కడ విహాన్ వాళ్ళు రెడీ అయినరా చూపించండి మేడం అంటే, అయ్యో అక్కడ శివుని గెటప్లో ఉంది విహానే మేడం, డ్యాన్స్ గ్రూప్లో మంది ఎక్కువైందని ఆ డ్యాన్స్లో నుంచి తీసేసి సపరేట్ గెటప్ వేయించిన అని చెప్పింది అప్పుడు మేడం. సో ఆ గెటప్ నుంచి స్టార్ట్ ఇప్పటి వరకు ఒక 8 దీంతోనైతే 8 గెటప్లు వేసిండండి. చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అయిపోయినాయి. విహాన్కి గెటప్ వేసేటప్పుడు మేడం కూడా బాగా హెల్ప్ చేశారంట. సో వీడియోస్ కూడా చూశాను నేను, బాగా హెల్ప్ చేసిండ్రు మేడం. సో రెడీ అయిన తర్వాత మేడం కూడా బాగా ముద్దొచ్చి విహాన్ నాతో ఒక ఫోటో దిగవా అని కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నదండి మేడం మా విహాన్తో. వామ్మో ఇంత మేకప్ వేసిండు, ఈ కలర్స్ అన్నీ పోతాయా అని మా ఆయనతో అంటే, అవి ఉత్తి కలర్సే ఏం కావు, అవి ఫేస్ కలర్సే అండి ఏం కావు అన్నాడు. వామ్మో ఎంత మంట మండుతుందో నా కొడుకు అని నేను ఫీల్ అయ్యాను. బట్ వచ్చినాక ఇట్లా నీళ్ళు ఉత్తిగా మొహం మీద పోయగానే ఉత్తిగానే పోయిందండి. అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మా కొడుకు కూడా ఏమి ఇబ్బంది పడలే. బాగా అలసిపోయానండి. రాగానే స్నానం చేపించి ఇద్దరిని పడుకోబెట్టిన తినబెట్టి. ఇంకా మా రిషి అయితే మా మిట్టుని చూసి అమ్మో ఎంత భయపడ్డాడో, అన్నయ్య నాకు భయం వేస్తుంది నువ్వు నా దగ్గర రాకు అని భయపడ్డాడండి మా రిషి బాబు. పోతురాజు గెటప్ అంటేనే ఎవరైనా భయపడాల్సిందండి. ఎందుకంటే నోట్లో నిమ్మకాయ, గంభీరమైన ముఖం, ఆ వేషం, ఆ కొరడాలు, ఆ నిమ్మకాయ దండలు, పొడవాటి జుట్టు, ఒళ్ళంతా పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఉంటారు కదా, చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉంటుంది. ఎవరైనా భయపడాల్సిందే. ఇంకా నాకు తెలిసి పోతురాజు అంటే 7 అక్క చెల్లెళ్ళ తమ్ముడు అని అంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలైతే ఈయననైతే దేవునిగా కొలుస్తారండి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలంతా ఈ ఆషాఢ మాసంలో దేవుళ్ళకి బోనాలు బాగా చేస్తారు కదండి. సో ఈ పోతురాజు అంటే జానపద దైవంగా భావిస్తారండి. 7 అక్క చెల్లెళ్ళు అంటే ఈదమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, మహంకాళి పెద్దమ్మ. ఈ 7 అక్క చెల్లెళ్ళకి ఒకానొక తమ్ముడే పోతురాజు అండి. ఈ అక్క చెల్లెళ్ళ తమ్మునిగా కొలిచే పోతురాజు గ్రామ ప్రజలకు రక్షణగా ఉంటారని అందరూ భావిస్తారు ప్రజలు. మా అబ్బాయిని తయారు చేసిన అతను కూడా ఒక జానపద కళాకారుడే అండి. వాళ్ళ నాన్న అంటే డబ్బాల రవి అన్న ఒక జానపద కళాకారుడే. ఇలాంటి వేషాలు బాగా వేస్తాడు, డ్యాన్సులు ఇవన్నీ బాగా చేస్తాడండి అతను కూడా. మా సైడ్ అయితే ఆషాఢం వచ్చిందంటే చాలు, ఆషాఢం వచ్చిందంటే బోనాల పండుగ. ఈ జాతర అయితే 4 రోజులు జరుపుకుంటారండి. ప్రతి ఒక్కరు ఇంట్లో బోనాలు చేస్తారు శివసత్తులతోని. కొంతమంది అయితే ఇట్లా డీజే పెట్టుకొని సౌండ్ పెట్టుకొని శివసత్తులతో తీసుకుపోతారండి బోనాలు. ఈ 7 అక్క చెల్లెళ్ళని గ్రామ దేవతలుగానే పూజిస్తారు కదా. నాకు తెలిసి అయితే గ్రామాలలోనే కాకుండా సిటీలో కూడా ఈ దేవుళ్ళకి పూజలు బాగా చేస్తారండి. హైదరాబాద్లో కూడా ఈ బోనాల పండుగ జాతర బాగా సెలబ్రేట్ చేస్తారండి. బోనాలు బల్కంపేట ఎల్లమ్మ అని చాలా చోట్ల చాలా రకాలుగా ఆషాఢ మాసంలో బోనాలు అయితే చేస్తారండి. ఖచ్చితంగా 4 రోజులు ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి హైదరాబాద్లో. నేను అక్కడ చదువుకున్నప్పుడు అయితే ఒకసారి చూశానండి. ఈ దేవతలందరికీ బోనాలు అయితే చేసి ఆ బోనం అండి నైవేద్యంగా పెడతారు కదా అండి. సో కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడైతే మా బాబుని స్టెప్ బై స్టెప్ అసలు ఎంత బాగా అంటే అంత బాగా రెడీ చేసిండ్రు చూడండి. అసలు ఫేస్లా లేనే లేదు. ఆ ఫేస్లోనే ఎన్ని రంగులు వేసి కళ తెచ్చిండో పోతురాజు కళ అంటే. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసిండండి, రెడీ చేసిండు. పసుపు అయితే నేనే ఇచ్చానండి. ఎక్కడెక్కడ పసుపు తెచ్చి పెడితే నా కొడుకు నా ఒళ్ళంతా మంట మండుతుందేమోనని ఇంట్లో పట్టించిన పసుపు ఉంది కదా అని నేనే పసుపును కుంకుమ అయితే ఇచ్చాను. కొన్ని కుంకుమలు కూడా ఇన్ఫెక్షన్ అవుతాయి, మంట మండుతుంది. ఆ కలర్ బాగా అయ్యి ఆ పెట్టిన దగ్గర కొంచెం ఇచ్చింగ్ లాగా వస్తుంది అన్నమాట. సో కుంకుమ నా దగ్గర ఉంది, పసుపు ఉంది, మా ఇంట్లోదే ఇస్తా అని అంటే ఆ చిన్న అయితే పర్లేదక్క ఇస్తే ఇవ్వు అని పట్టుకొని వెళ్ళిండు. సో మేడం చూడండి, ఇక్కడ మేడం మా విహాన్ వాళ్ళ క్లాస్ టీచర్ అన్నమాట, సోఫియా టీచర్. చాలా బాగా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ముందుగా వెళ్ళి రెడీ అయిన పిల్లలంతా గబగబా వెళ్ళిపోయారంట టెంపుల్కి. సో విహాన్కి లేట్ అవుతుందని మేడం కూడా హెల్ప్ చేసిండ్రు. ఈ చిన్న కూడా మా బాబుని రెడీ చేసేటప్పుడు మీరు వీడియోలో చూసి ఉంటారు. దేవుడికి మొక్కుకొని పసుపు పట్టుకున్నప్పుడు దేవునికి మొక్కుకొని మా బాబుకి అయితే రుద్దడం స్టార్ట్ చేసిండండి. అంత మహిమ ఉంటుంది పోతురాజు అంటే. ఇంకా గ్రామ దేవతలు అంటే అదొక నమ్మకం అంతే. ఇంకా పసుపులో వాటర్ కలిపి ఒళ్ళంతా రుద్దేసరికి మా బాబుకి ఒక్కసారి
చల్లగా తాకినట్టు అయి వణుకుడు వచ్చినట్టు అయిందంట. అంటే ఇట్లా జల్లు అన్నదట. ఇంటికి వచ్చినాక చెప్తానమ్మ నాకు జల్లు అన్నది పసుపు పెట్టంగానే. అంటే షాలువా షార్ట్ అన్నీ వాళ్ళే అండి. మేమైతే జస్ట్ కలర్స్ వాళ్ళనే కొనుకొచ్చుకోమన్నాను. కుంకుమ కూడా అన్నీ తెచ్చిన అన్నాడు, కానీ నేనే ఇస్తానని చెప్పాను. కాటుక పెడతారేమో అనుకున్నాను. కాటుక కాదంట, అది కలరేనంట. తర్వాత చెప్పిండు కాటుక అంతా దుడిచేసరికి ఏ టైం అవుతుందా అంటే, పర్లేదు అక్క అది కాటుక కాదక్క, ఫేస్కి వేసే కలర్సే, ఏం కాదు, ఇట్లా వాటర్ పోయగానే పోతుంది అన్నాడు. అట్లనే ఇంటికి రాగానే ఇట్లా వాటర్ పోయగానే సోప్ కూడా ఏం పెట్టలేదండి, ఉత్తిగానే పోయింది అంతా. కళాకారులు అంటే కళాకారులే అండి. ఎందుకనంటే ఆ అన్న ఇలాంటి వేషాలే వేస్తాడు. వాళ్ళ కొడుకు కూడా ఇంత ఫాస్ట్గా ఇంత బాగా రెడీ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇవన్నీ వేస్తుంటే మా విహాన్కి అయితే కొత్త కొత్తగా అనిపించిందంట. ఎలా అనిపించింది డాడ్ అంటే, బరువుగా అనిపించిందమ్మా అని కామెడీ చేసిండు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా విహాన్ ప్రద్యుమ్న మా పెద్ద కొడుకు పోతురాజు గెటప్లో అయితే రెడీ అయిపోయాడు. సూపర్ అంటే సూపర్ వచ్చింది. గెటప్ వేసుకొని వెళ్ళాడండి. కొంచెం హెవీ మేకప్ ఉందని మధ్యలో నిలబెట్టిండు. గజ్జలు బాగా బరువైనాయి అంట. కాళ్ళు లేపడానికి రాలే అమ్మ, ఒకవేళ లేపితే పైన జుట్టుకు తాకుతుంది, నాకు అందుకే జుట్టు ఎక్కడ ఊడిపోతుందని భయపడ్డా, అందుకే డ్యాన్స్ సరిగా వేయలేదు అన్నాడు. పర్లేదు నాన్న, వేసుకున్నావు, గెటప్ వేసుకున్నావు, చాలా ధైర్యం చేసుకొని నేను చెప్పగానే గెటప్ వేసినావు, ఫస్ట్ వేసుకొని అన్నావు కదా, ఇప్పుడైతే వేసుకున్నావు కదా నాన్న, సో థ్యాంక్ యూ నాన్న అని చెప్పిన. ఇట్స్ ఓకే అమ్మ అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ పోతురాజు గెటప్ అంటే ఎట్లుంటుంది అమ్మ అంటే యూట్యూబ్లో కొట్టి చూపించిన, వామ్మో ఇంత భయంకరంగా ఉన్నాడు, నేను వేయనమ్మా అని భయపడ్డాడు. కానీ ఏం కాదు నాన్న, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ఏం కాదు భయపడకు అని చెప్పిన. సో నిమ్మకాయల దండ, గజ్జలు, ఆ సవరానికి బాగా ఇబ్బంది పడ్డాడు కొంచెం. ఇక్కడ టెంపుల్లో అయితే ట్రెండింగ్ సాంగ్స్ అండి, ఇప్పుడు బోనాల సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ అయితే ప్లే చేస్తే ఈ పిల్లలందరూ డ్యాన్స్ అయితే చేసిండ్రండి. పిల్లలు అయితే అందరు చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యిండ్రు. ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తారండి. సాంగ్స్ కదా, పైనుంచి మ్యూజిక్, సో మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అక్కడే వాళ్ళ మేడం అయితే వేషం అంతా తీసి తన బ్యాగ్లో పెట్టి పంపించిందండి. మా బాబాయ్ అయితే ఇంటికి వచ్చేసాడు. ఎలా అనిపించింది నాన్న అని అడిగా. చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు ఎంత జిట్టు తాకిందో. వీటితోనైతే దిష్టి తీస్తున్నా, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, మిరపకాయలు జిట్టు అయితే తీస్తున్నా. ఇది దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఇంట్లో దిష్టి, అందరి దిష్టి పోవాలి 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 పోవాలి. పొరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఇంట్లో దిష్టి, అందరి దిష్టి పోవాలి పోను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.